అయితే ఈరోజు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన భూమి పూజ మాత్రం పూర్తయింది. ఈ కార్యక్రమానికి సీఎం అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్యులు అలాగే అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతంలోనే ప్రకటించినట్టుగానే సచివాలయం లోపల గొప్పగా పెడుతున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అయితే ఇదే అంశంలో మాట్లాడుతూ కూడా డిసెంబర్ 9 అంటే సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా పూర్తి స్థాయిలో విగ్రహాన్ని పూర్తి చేసి అప్పుడు ప్రారంభిస్తాం. అయితే హుటాహుటిన ఈరోజు ప్రారంభించడం గల కారణం ఏంటంటే మరికొద్ది రోజుల్లో మంచి రోజులు లేకపోవడంతో హుటాహుటిన ఉన్నపలంగా ప్రారంభించాల్సి వచ్చిందని కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో మాత్రం బీఆర్ఎస్ నేతలు మాత్రం కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు, వివాదం చేస్తున్నారు. మేము రాజీవ్ గాంధీని ఎప్పట్లాగే అన్ని విగ్రహాలతో పాటు ట్యాంక్ బండ్తో పాటు అక్కడ అనుకున్నాం. అందుకోసమే అక్కడ రాజీవ్ గాంధీ మహానీయులతో పాటు రాజీవ్ గాంధీ పెట్టాల్సి వచ్చింది. అలాగే తెలంగాణ సచివాలయం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలమానిక కావాల్సిన ఈ సచివాలయం ముందట గొప్పగా ఉండడానికి తెలంగాణ